యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించాడంటూ నటి కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద అన్వేష్ పై కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు. ఆయన వివాదాస్పద కామెంట్లపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అన్వేష్ ని ఇండియాకు రప్పించాలని, అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవీ దేవతలను దూషించాడంటూ నటి కరాటే కళ్యాణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద అన్వేష్ పై కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు. ఆయన వివాదాస్పద కామెంట్లపై తెలంగాణలో వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అన్వేష్ ను ఇండియాకు రప్పించాలని, అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక యూట్యూబర్ అన్వేష్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లను అడిగి తెలుసుకుందాం. రమేష్, యూట్యూబర్ అన్వేష్ పైన నమోదైన కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఏంటి పూర్తి డీటెయిల్స్? ఏదైతే యూట్యూబర్ అన్వేష్ పైన అటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ మేరకు ముందస్తుగా అతనికి సంబంధించి అతనికి సమాచారం ఇచ్చి అతన్ని ఇండియా రప్పించే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ తర్వాత ఆయన రాకపోతే లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాకు దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఇండియాకి రాకుండా ఇండియా పైన దుష్ప్రచారం చేయడం కావచ్చు, ఒక వర్గం వారికి సంబంధించి వాళ్ళపైన కూడా పూర్తి దుష్ప్రచారం చేయడం కావచ్చు, లేకుంటే కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం కావచ్చు, పూర్తి స్థాయిలో అసభ్యకర రీతిలో అతను మాట్లాడుతున్న నేపథ్యంలో అన్వేష్ పైన ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా 4 సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఈ మేరకు పోలీసులు అయితే విచారణ చేపడతారు. అతనికి సంబంధించిన ఎక్కడైతే అతని ఇన్స్టాగ్రామ్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, లేకుంటే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి కామెంట్స్ మొత్తం కూడా అఫీషియల్గా తీసుకుని ఆ మేరకు విచారణ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే కేసు నమోదైన వెంటనే అధికారులు ఈ సంబంధించిన గూగుల్ కావచ్చు, లేకుంటే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటన్నిటికీ లేఖలు రాసి అతనికి సంబంధించిన వీడియోలు మొత్తం కూడా తెప్పించుకున్న తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ముందస్తు చూసినట్లయితే అతనికి సంబంధించి అతను ఇండియాలో లేడు, బయట దేశంలో ఉన్నాడు. బయట దేశం నుంచి అతను విపరీతమైన దుష్ప్రచారం చేయడంతో అసత్య ప్రచారం, తర్వాత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతన్ని ఇండియాకి రప్పించే ప్రయత్నం అధికారులు చేస్తారు. అతను రాకపోయిన పక్షంలో లుకౌట్ నోటీస్, ఇంటర్పోల్ ద్వారా లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసి ఆ తర్వాత ఇండియాకి రప్పించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే అన్వేష్ సంబంధించి కేసు నమోదు చేశారు. త్వరలోనే అతని నోటీసులు జారీ చేసి పిలుస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.